జీవితం అనేది చాలా విలువైంది. విలువైన జీవితాన్ని మనం విలువగానే నడిపించుకోవాలి. విలువైన జీవితాన్ని మనం పాడు చేసుకొని జీవితాన్ని నాశనముగా మార్చుకొని కొంతమంది మరణాలకు అప్పగించబడుతూ ఉంటారు. విలువైన జీవితమో ఉంది నాకు, ఆ విలువైన జీవితాన్ని విలువగా నడిపించుకోవాలనేటువంటి అవగాహన లేక తీసుకునే నిర్ణయాలు సరిగా లేక నడిపించబడే విధానాలు తెలియక అతి చిన్న వయస్సులో 35 సంవత్సరాలు ఒక వ్యక్తి చనిపోయాడు. జనవరి 30వ తారీఖు మన అద్దంకి సంఘముల విశ్వాసం చర్చికొచ్చే పాప వాళ్ళ నాన్నగారు మంచి మేస్త్రి, హైదరాబాద్ వెళ్ళాడంటే నెలకి 3-4 లక్షల రూపాయలు తీసుకొని వస్తాడు. ఇల్లు కూడా మంచిగా బాగా కట్టించారు. ఆ ఏరియాలో అంత ఇల్లు ఎక్కడ నేను చూడలేదు. అంత మంచి గృహాన్ని కట్టించుకున్నాడు. గత నెలలో నేను విజిటింగ్కి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాళ్ళ పాప తీసుకుని వెళ్తే కూర్చోబెట్టాడు నన్ను. ఈలోపు అయ్యగారు కొత్తపాటి నేను నిన్నాను అన్నాడు. మళ్ళీ నాకు వినిపించాడు. మరి ఏంటి బ్రదర్, నువ్వు మారువా, మార్పు చెందవా? నీ విలువైన జీవితం, నీతో నీ పిల్లలు, నీతో నీ భార్య ఐక్యమై ఉన్నారు. బై నువ్వు మిస్టేక్ అయితే ఆ పిల్లల జీవితమే కావచ్చు, నీ భార్య జీవితమే కావచ్చు, బజారు పాలైపోద్ది. విలువ ఉండదు వాళ్ళకు కూడా. దయచేసి నా మాటలు నీకు మందు మానేసేసాయి, అక్రమ సంబంధాలు మానేసేసాయి, నీచమైన కార్యక్రమాలు మానేసేసేసి మనిషిగా మార్చబడి విలువైన జీవితాన్ని నిలువుగా కొనసాగించుకో. యేసయ్య నీ ఇంటికి వచ్చాడు, నేను కాదు వచ్చింది, సేవకుడు వచ్చాడంటే దేవుడు నీ ఇంటికి వచ్చాడు అని గుర్తించమని చెప్పిన లెక్క చేయలేదు. జనవరి 30వ తారీఖున అతడు చనిపోయాడు. 35 సంవత్సరాలు ఉన్నాయి. వయసు చూస్తే చిన్న వయసు. ఎందుకు ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు? నీ విలువైన జీవితాన్ని విలువతో నడిపించుకుంటే దేవుడు నీ జీవితంలో చేసే కార్యము ఆయన చేయుటకు ఇష్టపడుతున్నారు. అవంచప చేతులు చా పెద్దగా, 2 చేతులు చా పెద్దగా చెప్పు.